కాబట్టి నాకు కొద్దిమంది జనసేన పార్టీ ముఖ్య నేతలు కావచ్చు లేదంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చెప్పారు అక్కడ మఫ్టీలో కొద్దిమంది తర్వాత నిజంగా యూనిఫామ్స్ వేసుకొని కొద్దిమంది పోలీసులు ఉన్నారు బ్యాడ్జీలు లేవు కానీ పక్కకి తీసుకెళ్లి బెదిరించారు మమ్మల్ని చంపేస్తామన్నారు ఏంటి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు గొడ్డలి అని మాట్లాడుతున్నారు బాబాయ్ అంటున్నారు ఇదంటున్నారు ఇంకా మీరు వచ్చే అవకాశం లేదు మీరు ఇంకా ఉండరు ఇంకా మీరు మిగిలరు అనే విధంగా మాట్లాడుతున్నారు అందులో చాలా మంది ఈ విధంగా జాయిన్ అయి ఉంటారు అనుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తాను బికాజ్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి మీకు క్లారిటీగా చెప్తాను ఏం జరిగింది అని అంటే విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చారండి. ఎందుకంటే డెఫినెట్ గా ఒక ఇబ్బంది ఏదైతే ప్రజలు పడుతున్నారో అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అది ఒక వేదిక. అక్కడికి వచ్చినప్పటికీ ఏం జరిగిందంటే ఆటోమేటికల్ గా ఇన్ జనరల్ గా అక్కడ ఉన్న క్రౌడ్, నేను అనేది నాయకుల సంగతి వరకు అవసరం లేదండి, క్రౌడ్ ఎవరైతే వచ్చున్నారో ఆ క్రౌడే బాబాయ్ మేము ఇన్ని ఇబ్బందులు పడ్డాం ఎందుకు పవన్ గారు రావడానికి ఇబ్బందులు పెట్టాడు, అంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా? బస్సులు ఇవ్వలేదు, ఆటోలు వస్తుంటే ఓవర్ లోడింగ్ చేస్తున్నారని ఆటోని ఆపేశారు, ప్రైవేట్ వెహికల్స్ లో వస్తుంటే ఆపేశారు. వీఆర్ విట్నెస్ టు ఆల్ దాట్. అంత జరిగినా సరే ప్రజలు అసలు అన్నిటినీ ఎదుర్కొని వాళ్ళు అంత దూరం వచ్చిన తర్వాత ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నారు. అన్న తర్వాత కూడా ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నారు ప్రజలు. తెలుసా మీకు? ఏం చేసుకుంటావు మీ జగన్కే గతి లేదన్నారు ప్రజలు. ఈ మాట కూడా అన్నారు అక్కడ. నేను అక్కడ జనసేన కార్యకర్తలు అన్నారా తెలుగుదేశం కార్యకర్తలు అన్నారా అనే డిఫరెన్సియేషన్ కూడా లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అవుట్ రైట్ గా ప్రజలు బయటకు వచ్చి ఆ రోజున లేదు కావాల్సిందే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే, వాళ్ళు వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అనేది ప్రజలు ఆ రోజున చెప్పేశారండి, బై డిఫాల్ట్ చెప్పేశారు అది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మనం ఎప్పుడు ప్రతిసారి మాట్లాడుకుంటాం, ఇప్పుడు ఇంకో కొన్ని మాట్లాడుకోవాలండి. ఎందుకనంటే విశాఖపట్నం మనం ఆ సభ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి విశాఖపట్నంలో ఆ తర్వాత రోజు ఎప్పుడో పవన్ గారు ఏదో సభలో, మరి ఆయన సభలు అంటే అన్ని పరదాలు కట్టే సభలు కదా, ఏదో సభలో మరి ఏ సభలోనో మాకు తెలిసి సావద్దు కానీ ఆ సభలో కూర్చొని ఇదే సార్ కూర్చొని నేను విశాఖలో చిన్న ఇల్లు కట్టుకుంటే ఎందుకో అంత భయపడిపోతున్నారట. చిన్న ఇల్లా? ఒకసారి ఏబిఎన్ కెమెరా తీసుకురండి సార్. అది ఒక ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్లు కట్టుకునే బుద్ధి ఏంటండి నాకు అర్థం కాదు. హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, వైజాగ్ లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్. ఇంకా మీరు అది ఇప్పుడు ఐ థింక్ ఇంకా అన్ఫినిష్డ్. ఆయన పూర్వ జన్మలో రాజండి ఆయన, మీకు తెలీదా? సార్ ఈ జన్మలో కిరణ్ గారు ఈ జన్మలో కూడా రాజు అనుకునే మన దరిద్రానికి రాజన్న రాజ్యం అన్నాడు. మనమే అర్థం చేసుకోవాలి. పూర్వ జన్మ ఇంకా రాత్రి నిద్రలో గుర్తొస్తుందంట. పూర్వ జన్మము అని ప్రతిరోజు రాత్రిలో గుర్తొస్తే వాళ్ళ భార్య చెప్తాయంట మాట్లాడతాడు. కాదు కిరణ్ గారు, ఆత్మలతో మాట్లాడతాడు కదా, మాట్లాడినట్టల్లా ఆయన గుర్తొస్తుంది. అయ్య బాబాయ్ నేను నా పూర్వజన్మలో నేను రాజుని ఈసారి మర్చిపోయానని చెప్పి తూచి అనుకుని పొద్దున్న లేచేసి ఎవర్రా అక్కడ అంటాడు, భటులారా రండి అని అంటాడు. ఏంటి సార్ ఈ దరిద్రం నాకు కాకపోతే వీళ్ళకి ఏంటి దరిద్రం? చిన్నిల్లు కట్టుకున్నాడా అండి? తీసుకురండి మీ కెమెరాని చూపిస్తాను. నాశనం చేసి పారేశాడండి. కిరణ్ గారు మీరు ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారండి అని అడిగారండి. ముఖ్యమంత్రి గారు పరిపాలన అక్కడి నుంచి చెయ్యాలని, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ని చెయ్యాలని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని అని చెప్పి ఈ బ్యాచ్ ఉంటారు కదా, ఈ గాడిదల బ్యాచ్, వీళ్ళొచ్చి ఒక్కొక్కళ్ళు మీడియా ముందర కూర్చొని చెప్పారు. సార్ వదిలేయండి సార్, వాళ్ళు చెప్పి ఆ దిక్కుమాల ఎలివేషన్స్ మళ్ళీ దానికి మీరు ఇంకా దిక్కుమాల ఎలివేషన్స్, ఆ దిక్కుమాల ఎలివేషన్స్ మేము చేస్తున్నాం. పడలేక వెంకటేశ్వర స్వామి ఎక్కడ, ఈయన ఎక్కడ? కిరణ్ గారు ఏం చెప్తారు? తాడేపల్లి ప్యాలెస్ బోర్ కొట్టిందంట సార్. రోజా గారు ఏం చెప్పారు? సార్ ఇక్కడ ఒకటి ఏడిచింది సార్ హైదరాబాద్ లో, హైదరాబాద్ లో ఒకటి ఏడ్చింది, బెంగళూరులో ఒకటి ఏడ్చింది, నాకు తెలిసి మొన్నే లండన్ లో కూడా ఒకటి కొనుక్కున్నాడు. ఎందుకు సార్? సముద్రం సార్, తాడేపల్లి ప్యాలెస్ బోర్ కొట్టింది, కొండల మధ్య సముద్రం మధ్య ఉందామనేసి ఆడ కట్టుకుంటున్నాడు సార్. సార్ ఇందాక నేను ఒక క్లిప్ పెట్టా సార్ ఇప్పుడే అంబటి రాంబాబుకి, వేస్ట్ మెటీరియల్ అందరినీ జగన్ పక్కకు పెడుతున్నాడు అనేసి. అప్పుడు వీళ్ళంతా వేస్ట్ మెటీరియల్, ఈయన మెటీరియల్ గురించి మాట్లాడాడు కాబట్టి వైసీపీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఎమ్మెల్యేలందరినీ జగన్ పక్కకు పెడుతున్నాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టాను సార్. అడుగుతున్నాను, కరెక్టే కదా, తప్పేముంది సార్? ఇప్పుడు మీరు మెటీరియల్ బాగాలేకపోతే ఏ మేస్త్రి ఏమన్నప్పుడు మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టే కదా జగన్ పక్కన పెడుతున్నాడు అందరినీ, ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలని. కాబట్టి ఆ కామెంట్స్ అంబటి రాసి